టీమిండియా క్రికెట్ జట్టు హెడ్ కోచ్ బీజేపీ మాజీ ఎంపీ గౌతమ్ గంభీర్కు హత్య బెదిరింపులు వచ్చాయి. నిన్న హతమారుస్తామంటూ ఐసీఎస్ కాశ్మీర్ నుంచి గౌతమ్కి బెదిరింపులు వచ్చాయి. ఐ కిల్ యూ అంటూ తనకు ఈమెయిల్స్ వచ్చినట్టు ఢిల్లీ పోలీసులకు గంభీర్ ఫిర్యాదు చేశారు. గంభీర్ ఫిర్యాదు మేరకు రాజేంద్రనగర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఈ విషయం గంభీర్ కుటుంబ సభ్యులకు ఆందోళన గురిచేస్తుంది. ఐ కిల్ యూ అంటూ తనను 2 ఈమెయిల్స్ వచ్చినట్టు గౌతమ్ గంభీర్ సెంట్రల్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు వెంటనే రక్షణ కల్పించాలని ఢిల్లీ పోలీసులకు గౌతమ్కి కోరారు. గంభీర్ ఫిర్యాదు మేరకు ఈమెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు పంపారు అనే దానిపై సైబర్ సెల్ విచారణ చేపట్టింది. ఐసీఎస్ కాశ్మీర్ నుంచి ఈ హత్య బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. పహల్గామ్ ఉగ్రదాడిపై రియాక్ట్ అయినందుకే గంభీర్కి ఈ బెదిరింపు వచ్చినట్టు తెలుస్తుంది. నవంబర్ 2021లో ఆయన ఎంపీగా ఉన్న సమయంలో కూడా ఇలాంటి బెదిరింపులు ఈమెయిల్ వచ్చాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మా మేనేజింగ్ డైరెక్టర్ చిదంబరెడ్డి అందిస్తారు. చిదంబరెడ్డి, విజయ్, మనం చూస్తున్నాం ఏదైతే గౌతమ్ గంభీర్ ఇప్పుడు ఏదైతే భారత జట్టుకి ఇప్పటికే కోచ్గా ఉన్నారు. అంతేకాకుండా తన వైపు భారత జట్టుని దానికి అనుకూలంగా మారుస్తూనే ఎప్పటికప్పుడు భారతదేశానికి సంబంధించి కానివ్వండి, లేకపోతే భారతీయతకు సంబంధించి ఎలాంటి డిస్కషన్ వచ్చినా చాలా అగ్రెసివ్గా రెస్పాండ్ అవుతూ ఉంటారు. మన పహల్గామ్ సంబంధించిన ఇష్యూ గురించి కూడా అదే స్థాయిలో ఆయన రెస్పాండ్ అవ్వడం కానివ్వండి, ఆయన రెస్పాండ్ అయ్యే క్రమంలో అతను వ్యవహరించిన తీరంతా కూడా భారతదేశ వ్యాప్తంగా ఆయనకు ఒక ప్రశంసలు అయితే వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ఆయనకి ఐసీఎస్ కాశ్మీర్ అనే ఒక మెయిల్ నుంచి ఐ కిల్ యూ అనే ఒక మెయిల్ వచ్చినట్టుగా తన సమాచారం ఇవ్వడం, దానికి సంబంధించి ఢిల్లీలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు ఇస్తూ తనకు తన కుటుంబ సభ్యులకి సెక్యూరిటీ కల్పించాలని కోరిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి దీనికి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన సిచ్యువేషన్ కూడా మనకు ఉంది. అయితే గంభీర్కి సంబంధించి చూసినప్పుడు గతంలో తన ఎంపీగా ఉన్నప్పుడు 2021లో కూడా ఇదే తరహా మెయిల్స్ వచ్చాయి. ఆ మెయిల్స్ వచ్చినప్పుడు కూడా isis@gmail.com అలాగే isis@yahoo.com అనే 2 మెయిల్స్ నుంచి తనకి అప్పట్లో కరాచీలో ఉన్న షాహిద్ అనే ఒక అతను ఇది మెయిల్స్ పంపించినట్టుగా గతంలో కూడా వచ్చింది. అయితే ఇప్పుడు ఆయన అయితే ఐసీఎస్కి కానివ్వండి, ఆ పర్సన్కి కానివ్వండి, లేకపోతే ఎలాంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్తో ఆయన సంబంధం లేదని గతంలో తెలియదు. కానీ బట్ అదే తరహా మెయిల్స్ మరొకసారి రావడంతో అప్రమత్తమైనట్టుగా మనం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే గౌతమ్ గంభీర్ సంబంధించి చూసినప్పుడు కేవలం ఆయన్ని ఒక క్రికెట్ కోచ్గానే కాకుండా బీజేపీ పార్టీకి సంబంధించిన ఒక ఎంపీగా కూడా చూడాలి. కాబట్టి తను చేసే వ్యాఖ్యలు కానివ్వండి, తను చేసే వ్యవహరించే తీరు కానివ్వండి, అది ఖచ్చితంగా ఉగ్రవాదుల హిట్ లిస్ట్లో ఉండే అవకాశం ఉంది అన్న ఒక ఇంటెలిజెన్స్ వర్గాలకు సంబంధించిన డిస్కషన్ నేపథ్యంలో ఇది చాలా కీలకంగా మారిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఓవైపు ఇప్పటికే పహల్గామ్లో 28 మందిని పొట్టన పెట్టుకున్న తీవ్రవాదులు ఎప్పటికప్పుడు అలాంటి మరిన్ని దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, అలాంటి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇలా భారతదేశానికి సంబంధించిన ఒక కోచ్ కానివ్వండి, అలాగే మాజీ ఎంపీకి ఇలాంటి బెదిరింపులు చేయడం కానీ, లేకపోతే అలాంటి ఏదైనా ఘటన జరిగితే భారతదేశానికి మరింత నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే అప్రమత్తం అవ్వాల్సిన సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. గౌతమ్ గంభీర్ సంబంధించి చూసినప్పుడు ఈ ఐ కిల్ యూ అనే ఒక 6 లెటర్స్ మాత్రమే తనకి ఆ మెయిల్లో పొందుపరిచినట్టుగా చూస్తారు. అయితే దానికి సంబంధించి ఆ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ మెయిల్ సంబంధించిన ఐపీ అడ్రస్ ఏంటి, దాన్ని పంపించిన వ్యక్తి ఎవరు అనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం ఇప్పటికీ ఇంటెలిజెన్స్ వర్గాలతో పాటు సిసిఎస్ పోలీసులు కూడా స్టార్ట్ చేసిన సిచ్యువేషన్ ఉంది. ఢిల్లీలో దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళను శిక్షిస్తామని కూడా ఇప్పటికీ పోలీసులు చెప్పిన సిచ్యువేషన్ ఉంది. విజయ, థ్యాంక్ యూ చిదంబరెడ్డి.